ఆదాబ్కు స్పందన. నవీన్ మిట్టల్ను ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సెక్రటరీ బాధ్యతల నుంచి తొలగింపు. బాధ్యతలు చేపట్టనున్న శృతి ఓజా. ఉత్తర్వులు జారీ చేసిన సిఎస్. ఆయన వెలగబెట్టేది అత్యున్నత ఉద్యోగం. బ్యూరోక్రాట్గా సవాళ్లను ఎదుర్కొనే విధులు. తన విధి నిర్వహణలో ప్రజా ప్రయోజనాలను పరిరక్షించాలని గురుతర బాధ్యత ఆయనది. కానీ ఉద్యోగం గొప్పదైనా ఆయన బుద్ధి మాత్రం నీచం. తనకున్న విశిష్ట అధికారాలను అడ్డుపెట్టుకొని అడ్డగోలుగా ప్రవర్తించడం ఆయనకు అలవాటు. కింది స్థాయి ఉద్యోగులను అవమానించడం, బాధించడం, క్షోభ పెట్టడం ఆయనకు ఒక ఫన్నీ గేమ్ లాగా అనిపిస్తుంది. ఇక ఫైళ్లు మార్చడం, అక్రమ ఆస్తులు కూడబెట్టడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. చివరికి అవినీతి అనే పదం కూడా అతగాడిని చూసి సిగ్గుపడుతుంది. అంతటి ఘనాపాటి ఆయన ఎవరో కాదు, నవీన్ మిట్టల్ ఐఏఎస్. అతగాడి నీచ చరిత్ర తెలుపుతూ అక్రమాల ఐఏఎస్ నవీన్ మిట్టల్ అనే శీర్షికతో శనివారం ప్రచురించిన ఆదాబ్ కథనానికి స్పందించిన ప్రభుత్వం ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సెక్రటరీ బాధ్యతలను నిర్వర్తిస్తున్న నవీన్ మిట్టల్ను తప్పించి శృతి ఓజాకు బాధ్యతలను అప్పజెప్పడం జరిగింది. కానీ నవీన్ మిట్టల్ సిసిఎల్ఏ కమిషనర్గా, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీగా, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కమిషనర్గా ఇంకా కీలకమైన బాధ్యతలలో కొనసాగుతున్నారు. ఇతగాడు నిర్వర్తిస్తున్న శాఖలలో అవినీతి, అక్రమాలు జోరుగా సాగుతున్నాయి. అవినీతిపరుడైన నవీన్ మిట్టల్ను వెంటనే ఆయా బాధ్యతల నుంచి తప్పించాలని సామాజికవేత్తలు కోరుతున్నారు. నవీన్ మిట్టల్ చేసిన అవినీతి భాగవతంపై పూర్తి ఆధారాలతో సమాజం దృష్టికి తీసుకురానుంది ఆదాబ్ హైదరాబాద్. మా అక్షరం అవినీతిపై అస్త్రం.